హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 11, 12, 13వ తేదీల్లో అయితే ఈ ధనస్సు రాశి వారికి అతిపెద్ద లాటరీ రాబోతుంది. ఇక ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉండబోతుంది. కనుక మీకు ఇంత అదృష్టం అనేది ఈ ధనస్సు రాశి వారు పొందబోతున్నారు. కనుక వీరికి ఎలాంటి లాటరీ తలగబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో జన్మించిన వారికి అయితే కోపం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా గౌరవ మర్యాదలను ఇస్తూ ఉంటారు. అందరితో కూడా గౌరవంగా ఉంటారు. గౌరవంగా సమానమైనటువంటి భావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు మోసపోవటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎలాంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగాని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యల్ని తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారు వీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఇంకా కావాలంటే ఇంకా ఎదగాలని చెప్పేసి ఇటువంటి కష్టపడుతూ ఉంటారు. సుఖ జీవితానికి ఎక్కువగా దూరంగా ఉంటూ ఇలా ఈ యొక్క రాశివారు చాలా మంచి వ్యక్తులు. అలాగే చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం అనుక్షణం కష్టపడుతూ సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు ఈ ధనస్సు రాశివారు. ఈ యొక్క రాశివారు చాలా మంచి వ్యక్తులు కూడా. చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి కాస్త కోపిష్టి వారే అని మనం చెప్పుకోవచ్చు. ఎంత కోపిష్టి వారిలా ఉన్నా, ఎంత గంభీరంగా కనిపించిన వీరు మాత్రం అందరినీ సమానమైనటువంటి భావంతో అయితే చూస్తూ ఉంటారు. సమానత్వాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా వీరు చాలా మంచి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒక్కసారి ఏదైనా అనుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని చేసే అంతవరకు నిద్రపోయినటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. వీరికి గోచారం అయితే పూర్తిగా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి వృత్తిపరంగా కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. దాని ద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. రాజకీయ సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ధనస్సు రాశి వారికి అయితే ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలించి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం అయితే ఈ రాశి వారి ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఇక మిగిలిన అంశాలు కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎదుర్కొన్నటువంటి అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో బాగా రాణిస్తారు. మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బకాయిలు అంటాం చూడు, ఏవైతే ఉంటాయో అవి ఈ సమయంలో అయితే వసూలు అవుతాయి. మీ ఉద్యోగంలో కానీ లేదా మీ పనిచేసే సంస్థలో కానీ మీ సహ ఉద్యోగుల సహకారాలు మీకు పూర్తిగా స్థాయిలో అయితే లభిస్తాయి. దాని ద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఈ రాశివారు. అలాగే వ్యాపారస్తులు, కొనుగోలు, అలాగే అమ్మకాలు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందడం అనేది జరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి.
ఇంకా మీకు మధ్యకాలంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కానీ మీరు వాటిని చాలా తేలిగ్గా అధిగమిస్తారు. ముఖ్యంగా ఇతరుల విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీకు చాలా ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశంలో మీపైనే నిందలు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కాస్త ఆ మధ్యలోకి వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి ఆ నింద అనేది మీపై వస్తుంది. మీకు గొడవలు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ గొడవలకి పోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ ధనస్సు రాశివారు. అలాగే ధనస్సు రాశి వారికి దైవ బలం మీకు అండగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు నిలకడ ఏర్పడుతుంది. దాని ద్వారా మీకు అనేక అంశంలో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి ఈ ధనస్సు రాశి వారికి. జీవితంలో మీరు ఏ అంశంలో అయినా మార్పు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీరు చూస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణం అవుతుంది. ఇక ఈ సమయం మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పనులు మాత్రం నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో మీకు దైవం అయితే అండగా ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు గ్రహచారం అనుకూలంగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో మీకు అతిపెద్ద లాటరీ తగిలే అవకాశాలైతే ఈ ధనస్సు రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీరు రూ. 10 పెడితే దానికి 1000 రెట్ల లాభం అయితే రావడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అదృష్టవంతుల రాశి ఎవరనంటే మన 12 రాశులకెల్లా అదృష్టవంతు రాశి ఎవరంటే మన ధనస్సు రాశి వారని ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి గ్రహస్థితులు అనేవి చాలా అంటే చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరికి లాటరీ తగిలే అంత పెద్ద శుభవార్త అయితే వీరు వినబోతారు. అంత అదృష్టాన్ని అయితే వీరు పొందగలుగుతారు ఈ ధనస్సు రాశి వారు. ఇక ఈ ధనస్సు రాశి వారికి పురోగతి కూడా కనబడుతుంది. అయితే ఈ విధంగా మీకు ధన ప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వ ధనాన్ని ఏర్పరచుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వల్ల మీకు కష్ట సమయంలో అయితే అండగా ఉంటుంది. వృధా ఖర్చులనేవి తగ్గించుకోండి. అయితే ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే ముందు అది మనకి అవసరమా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయవలసి అయితే ఉంటుంది. ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలంటే కూడా మీరు ఈ సమయంలో స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే మీకు చాలా అంటే చాలా అదృష్టంగా ఉంది ఈ సమయంలో. కాబట్టి మీరు ఏ వ్యాపారం పెట్టాలనుకున్నా, ఏ సంస్థ పెట్టాలనుకున్నా, ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా కానీ ఈ సమయం మీకైతే అద్భుతంగా గోచారం అయితే నడుస్తుందండి. మీకు 500 కోట్ల లాటరీ తగిలినంత సంతోషం అయితే ఈ ధనస్సు రాశి వారిలో అయితే కనిపిస్తుంది. ఇక దైవ బలం మిమ్మల్ని వెన్నట్టే ఉండి కాపాడుతుంది. ఇక ఇటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో మీరు ఇటువంటి అనుకూలమైన స్థితిని పొందగలుగుతారు. ఎటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ధనాన్ని దుర్వినియోగం చేయకండి. పెద్దల మాటలను గౌరవించండి. అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశాలైతే ఏర్పడుతున్నాయి. మీ ప్రయత్నాలు అలాగే మీ ఆలోచనలు కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే గనక విదేశీ అవకాశాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఫారెన్‌లో పొందడం వల్ల మీకు అధిక ధనాన్ని సంపాదిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా లభిస్తూ ఉంటాయి. ఇక అండదండాలతో మీరు ధైర్యంగా ముందుకు అడుగైతే వేస్తారు. ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తున్నట్లయితే వృత్తి, ఉద్యోగాలలో కూడా గతంలో కంటే ఉన్నత స్థానానికైతే మీరు చేరుకుంటారు. అంటే మీరు ఏ స్థానాల్లో ఉండాలో అనుకోని ఎన్ని రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారో ఆ స్థానాల్లోకి మీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మీకు గోచారం అనేది చాలా అనుకూలిస్తుంది. కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఈ ధనస్సు రాశివారు. ఇక ధనస్సు రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి.